హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. అండ్ ఈరోజు సుమారుగా ఒక లెవెల్ అప్డేట్స్ అయితే ఉన్నాయి TFI తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి. మెయిన్ అప్డేట్స్ అయితే అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ 10 days అయింది నేను వీడియో చేయక, కొంచెం వర్క్ జాబ్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఈరోజు చాలా మెయిన్ అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ డిస్కషన్ చేసుకున్నాం. అండ్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సరిపోదా శనివారం నుంచి నాని గారి ప్రీ ప్రొడక్షన్ ఏమంటారు ప్రమోషన్స్, ఇంటర్వ్యూ, ఆడియో ఈవెంట్స్ అన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే తమిళనాడు సైడ్ కూడా వచ్చి కొంచెం ఈవెంట్స్ చేశారు. అన్నీ ఆల్ ఓవర్ బాగా తిరుగుతున్నారు. అండ్ ఫస్ట్ అయితే ప్రొడక్షన్ వాల్యూ మెచ్చుకోవాలి డివివి గారికి. అంత ఖర్చు పెట్టి చేస్తున్నారు కాబట్టి ఒక మంచి సబ్జెక్ట్. సరిపోదా శనివారం అనే ఫిలిం అయితే ఖచ్చితంగా August 29కి రిలీజ్ అవుతుంది. అండ్ సచ్ ఏ స్పెషల్ డేట్, అది ఎంతమందికి తెలుసో చాలామంది తెలియకపోతే మెన్షన్ చేయడానికి అయితే చూడండి, మీకు ఆ స్పెషల్ డేట్ ఏంటి అనేది అర్థమవుతుంది. August 29th. అండ్ డోంట్ మిస్ ద సరిపోదా శనివారం మూవీ. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ మూవీ ట్రక్ తెలుగు టీమ్ నుంచి కూడా మేము ట్విట్టర్లో ట్వీట్ చేసాం, బట్ వాళ్ళు చూడలేదనుకోండి. బట్ మన బూస్ట్ మనం ఇవ్వాలి కదా, అంతే. రాయన్ అండ్ కల్కి మూవీ OTT ప్లాట్ఫామ్లో వచ్చేసాయి. చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, కల్కి మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. రాయన్ అయితే చాలా బాగుంది, నాకు స్పెషల్గా నచ్చింది. కల్కి గురించి చెప్పవసరం లేదు, నో వర్డ్స్. ఇన్ కేస్ నేను థియేటర్లోనే చూశాను, ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, ఇది కామన్ అప్డేటే, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నాం, మా టీమ్కి. అలాగే సరిపోదా శనివారం మూవీ అయితే U/A అయితే వచ్చిందన్నమాట. సెన్సార్ మంచి సెన్సార్ అయితే వచ్చింది. ఇంకా మూవీ ఒక్కటి చూడడం ఒక్కటే లేట్. అండ్ ఫోర్త్ అప్డేట్ వచ్చేసి కిరణ్ అబ్బవరం గారిది మ్యారేజ్ పిక్స్ అయితే నెట్లో హల్చల్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు కిరణ్ భయ్య వచ్చేసి నేను లైవ్గా ఒక 2 times చూశాను, షూటింగ్లో చూశాను. అలాగే ఒకసారి మూవీ థియేటర్కి వెళ్తున్నప్పుడు మ్యాంగ్లూరులో చూసాను అనమాట. సచ్ ఎ డౌన్ టు ఎర్త్ యార్. నేను ఫస్ట్ టైం చాలామందిని చూసాను యాక్టర్స్ని, బట్ ఆయనని చాలా దగ్గరగా చూసి మాట్లాడి ఈవెన్ 3 to 4 minutes మంచిగా మాట్లాడాడు అనమాట. ఆ మూమెంట్ గుర్తు తెచ్చుకుంటుంటే అరే ఇలా కూడా ఉంటారా యాక్టర్స్ అని అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది నేను తురుం షో పీస్ అని అనుకుంటారు, బట్ నేను చూసిన వరకు అయితే ఆయన అలా అనిపించలేదు నేను చూసినప్పుడైతే. అండ్ ఆయన మ్యారేజ్ అయితే అయింది, ఆ పిక్స్ అయితే వేస్తూ ఉంటాను, మీరు అందరూ చూడండి. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ కపుల్. రాజావారు రాణి గారు ఫిలిం నుంచి మొదలైన లవ్ స్టోరీ స్టిల్ ఈరోజు మ్యారేజ్ అయింది. రేపు పొద్దున మంచి పేరెంట్స్ కూడా అవుతారు ఆబ్వియస్గా, అది సెకండరీ. బట్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కిరణ్ అబ్బవరం గారు. అండ్ ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అప్డేట్. ఇది చెప్పాలా వద్దా అని 2-3 సార్లు ఆలోచించుకొని మరీ చెప్పాను అనమాట. రుహానా శర్మది ఒక హిందీ ఫిలిం అయితే వచ్చింది. అందులో కొంచెం బోల్డ్ కంటెంట్ అయితే చేసింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగు ప్రజలు. తను తెలుగులో మంచి ఫిలిమ్స్ తీసుకుంటూ వచ్చింది. సడన్లీ ఒకటేసారి చేంజ్, అంటే ఇంత బోల్డ్గా ఎలా చేసిందా అని అనిపించింది ఆ పిక్స్ చూసినప్పుడు. ఫిలిం అన్నాక నవరసాలు అంటారు, ఇది కూడా ఇంకో కాన్సెప్ట్లోకి తీసుకొచ్చి ఆవిడ ఒక లెటర్ కూడా పెట్టారు ట్విట్టర్లో. మీకు అది స్క్రీన్ షాట్ వేస్తాను ఇక్కడ. క్లియర్గా కనిపించకపోవచ్చు, అట్లీస్ట్ మీకు ట్విట్టర్ అకౌంట్ ఉంటే అందులో చూడడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మొత్తం A to Z ఫిలిం గురించి ఏంటి అనేది రాసింది తను. అండ్ రుహానా శర్మ గారు ఎందుకు ఇలా చేశారో, అసలు తనకు ఒక మంచి ఫేమ్ ఉంది తెలుగు ఆడియన్స్ దగ్గర నుంచి అయితే, అసలు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది. అలాంటిది ఈ ప్రాజెక్ట్ వర్క్ ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు. బాలీవుడ్ కంటెంట్ అంటేనే అంత, బాలీవుడ్ని ఏదో కిందకి చేసి మాట్లాడి మన టాలీవుడ్ని మీదకి చేయడం అనేది కాదు. బట్ ఎందుకు బాలీవుడ్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇలా ఎందుకు చేస్తారో అర్థం కాదు. అప్పట్లో ఒక టైంలో మృణాల్ ఠాగూర్ గారు మంచి ఫిలిమ్స్ చేస్తూ సడన్గా ఒకటేసారి ఒక పిక్ పెట్టారన్నమాట. ఆ పిక్ ఒకటేసారి హల్చర్ అయిపోయింది. ఆ ఫోటో బ్లూ కలర్ ఒక డ్రెస్ మీద, నేను చెప్పలేను, మీకు కుదిరితే ఫోటో వేస్తాను. ఇలాగే ఎందుకో బాలీవుడ్లో ఎవరు వెళ్ళినా సడన్లీ చేంజెస్ అవుతారు. బట్ మీరు రాంగ్ డెసిజన్ తీసుకున్నారని తెలుగు ప్రజలు అనుకున్నారు, బట్ ఇంకోసారి అలా చెయ్యరు. అలాంటి మేబీ ఎవరు బ్రెయిన్ వాష్ చేసి ఉంటారని అనుకుంటున్నాం. ఇక మీకే తెలియాలి రుహానా శర్మ గారు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్స్. అండ్ కొంచెం సేఫ్గా స్క్రిప్ట్ని చూసుకోవాలి అని మా తరఫు నుంచి చిన్న అడ్వైస్, ఎందుకంటే మీ పైన మంచి రెస్పెక్ట్ ఉంది మాకు. అలాగే 6th అప్డేట్ వచ్చేసి మేఘా ఆకాష్ గారిది ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు, మా ఫ్రెండ్ గారికి అయితే హార్ట్
బ్రేక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ముందే ఒక మంచి ఫ్యాన్ మాటాడు, ఫ్యాన్ కీడ అసలు డై హార్ట్ ఫ్యాన్ చెప్పుకోవాలంటే. వాడికి ఈ పాటికి ఏదోలా ఉంటుంది. అండ్ ఎనీవేస్ హ్యాపీ ఎంగేజ్మెంట్ డే అంటారా, ఏదో ఒకట్లే. అలాగే 7th అప్డేట్ వచ్చేసి తేజ సర్జా గారిది బర్త్డే రోజున రిలీజ్ చేశారు ఒక మంచి పోస్టర్. చూడడానికి అయితే చాలా బాగుంది పోస్టర్. ఆబ్వియస్గా ఈ మూవీ ఎప్పుడో పోస్టర్ ఇచ్చేసినాను, కాకపోతే ఇంకొక కొత్త పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్ రివీల్ చేశారన్నమాట. అప్డేట్స్ కూడా మెల్లిమెల్లిగా నెక్స్ట్ అప్డేట్స్లో నేను మళ్ళీ చెప్తాను. అలాగే 8th అప్డేట్ వచ్చేసి అల్లు అర్జున్ గారు మొన్న రీసెంట్గా స్పీచ్ ఇచ్చారన్నమాట. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఆడియో లాంచ్కి వచ్చి ఆల్మోస్ట్ మంచి స్పీచ్. మీరు చూడడానికి ట్రై చేయండి, ఏంటి సిచ్యువేషన్స్ ఏంది, ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ ఏందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరన్నా చూడకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే 9th అప్డేట్ వచ్చేసి తరుణ్ భాస్కర్ గారిది ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ లెవెల్ అని ఇచ్చారన్నమాట. డబ్బింగ్ పూజ అదంతా ఉంటుంది. కొంచెం సింపుల్గా చెప్పాలంటే గెట్ రెడీ సూపర్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్ సూన్ అని ఇచ్చారు. సింపుల్ క్లీన్ అండ్ కట్గా చెప్పడానికి ఆ రోజు పూజ చేశారన్నమాట. ఆ క్లిప్స్ అయితే, ఆ ఫొటోస్ అయితే మీకు వేస్తున్నాను నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ కోసం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రజెంట్ ప్రాజెక్ట్ వర్క్ తరుణ్ భాస్కర్ గారు. అలాగే 10th అప్డేట్ వచ్చేసి మహేష్ బాబు గారు డబ్బింగ్ చెప్తున్నమాట, వాయిస్ ఓవర్ ఇస్తున్నారు ద లయన్ కింగ్కి. ముఫాసాకి ఇస్తున్నారన్నమాట లయన్ కింగ్కి మహేష్ బాబు గారు. ఆ వాయిస్ వింటేనే ఒక క్రేజీ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబు గారు ఇస్తున్నారంటే ద లయన్ కింగ్ స్టార్డమ్ ఇంకా పెరుగుతుంది అన్నమాట తెలుగులో అయితే. చూడాలి ఎలా ఉంటుంది ఏంటి, ట్రైలర్స్ ఏమైనా వచ్చినప్పుడు చూడాలి ఆ ఫీల్. మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఉంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రెజెంట్ ప్రాజెక్ట్ వర్క్ మహేష్ బాబు గారు. అలాగే ఇంకొకటి కూడా మహేష్ బాబు గారిదే, సింపుల్గా చెప్పాలంటే జయకృష్ణ సన్ ఆఫ్ రమేష్ బాబు గారి వాళ్ళ కొడుకు మాట. ఐ మీన్ లాంచ్ అవబోతున్నాడు ఒక కొత్త ఫిలిం గురించి. ఆయన పిక్స్ అయితే వేస్తాను, ఎలా ఉందో చూసి చెప్పండి. ఒక 3-4 ఫొటోస్ అయితే ఫోటోషూట్స్ మొన్న రీసెంట్గా అయినాయి. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ లుక్. ఎప్పటి నుంచో చిన్న అంటే ఘట్టమనేని ఫ్యామిలీ అంటేనే అందగాళ్ళు. ఇతను ఎలా ఉన్నాడో మీరైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, చూద్దాం. అండ్ ఫోటో ఆఫ్ ది డే బ్రహ్మానందం గారు. అలాగే ఫోటో ఆఫ్ ది డే అండ్ అట్ ద సేమ్ టైం అదొక ఇంపార్టెంట్ అప్డేట్. బ్రహ్మానందం గారిది ఒక పిక్, అలాగే ఒక బ్రహ్మానందం అనే ఒక ఫిల్మ్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. అండ్ దాట్స్ ఇట్. అండ్ దాట్స్ అ వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఆఫ్కోర్స్ కొంచెం డిలే అవుతున్నాయి, సిచ్యువేషన్ సింక్ అవ్వట్లేదు. ట్రై చేస్తా వీడియోస్ కోసం అయితే. ఎటువంటి మైసెల్ఫ్ నెవర్ గివ్ అప్ అని చెప్పుకుంటాను. నా వరకు నేనైతే ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. మీరేమన్నా చిన్న అప్డేట్స్ కావాలనుకున్నా, మెయిన్ అప్డేట్స్ కావాలనుకున్నా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అయితే మూవీ ట్రక్ తెలుగు అయితే ఉంది. వీలుంటే ఒక లుక్ అయితే వేయండి, మీకు బెస్ట్ అప్డేట్స్ వస్తాయని నేను నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ.